దీపావళి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసెంట్ రోడ్లో ప్రజలతో మమేకమవుతూ సందడి చేశారు. పిలిచి మరీ సెల్ఫీ ఫోటోలు దిగుతూ ఉత్సాహపరిచారు. ప్రజల వద్దకే ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లారు. విజయవాడ బీసెంట్ రోడ్లో చిరు వ్యాపారులు, కొనుగోలుదారులను క్షేత్రస్థాయిలో కలుసుకుని ప్రభుత్వ పాలనాంశాలపై ఆరా తీశారు. ప్రజాభిప్రాయాన్ని నేరుగా వారి నుంచి తెలుసుకున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణల ఫలితాలు ప్రజలకు ఏ మేరకు అందుతున్నాయో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. నడకతోనే చిరు వ్యాపారులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటూనే జీఎస్టీ సంస్కరణల ఫలితాలు ఏ మేరకు అందుతున్నాయి, సంతృప్తి స్థాయి అంతా అన్న వివరాలు సేకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సాయంత్రం విజయవాడ బీసెంట్ రోడ్లో పర్యటించారు. పలువురు చిరు వీధి వ్యాపారులు, జనరల్ స్టోర్, చెప్పుల షాప్ నిర్వాహకులతో మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపు కారణంగా వస్తువుల ధరల తగ్గుదలను గురించి ఆయా వర్గాల వారిని అడిగి తెలుసుకున్నారు. చింతలపూడి దుర్గారావు అనే వీధి వ్యాపారితో సీఎం చంద్రబాబు మాట్లాడారు. తాను ప్రమిదలు, జూట్ బ్యాగులు విక్రయిస్తానని ముఖ్యమంత్రికి వ్యాపారి తెలిపారు. ఆయనకున్న సమస్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. మరో వీధి వ్యాపారి ఎక్కడి బాలకృష్ణతో మాట్లాడారు. చదురువాడ వెంకటకృష్ణారావు అనే చెప్పుల షాప్ యజమాని నుంచి ప్రభుత్వ పాలనాంశాలపై వివరాలు తెలుసుకున్నారు. వ్యాపారం నడుస్తున్న తీరు, చెప్పులపై జీఎస్టీ ఏ మేరకు తగ్గింది, విక్రయాల గురించి ఆరా తీశారు. బట్టల షాపునకు వెళ్లి అందులో సేల్స్ గర్ల్ గా పనిచేస్తున్న గొడవత్తి లక్ష్మితో ముఖ్యమంత్రి ముచ్చటించారు. అనంతరం కిరాణా షాప్ వద్దకు వెళ్లి నిర్వాహకుడు బొడ్డు శ్రీనివాస్తో చంద్రబాబు మాట్లాడారు. నిత్యావసర వస్తువుల జీఎస్టీ తగ్గింపు ఎంతవరకు ఉందని, గతానికి ఇప్పటికీ ధరల వ్యత్యాసం గురించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా బీసెంట్ రోడ్డుకు వచ్చిన కొందరు కొనుగోలుదారులతోనూ సీఎం మాట్లాడారు. వారితో ఫోటోలు దిగి రాష్ట్ర ప్రజలు ఆనందోత్సాహాలతో దీపావళి పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.